నాగర్ కర్నూలు జిల్లా కుమ్మూరు గ్రామంలో కుమ్మరి జాతరలో జరిగిన ఘటనలో అయితే పసికందు అయితే మృతి చెందడం జరిగితే ఈ దీనిలో భాగంగా పెద్ద ఎత్తున అయితే నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి నాగర్ కర్నూలులో. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ నాయకులు ఉన్నారు. ఈ సంఘటనపై వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఆ కుటుంబానికి ఏం న్యాయం కావాలనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుని చేద్దాం. చెప్పండి, ఆ కుటుంబానికి ఏం న్యాయం డిమాండ్ చేస్తున్నారు మీరు? అసలు మేము మొదటగా ఇట్లాంటి దారుణమైన ఘటనలు ఏవైనా సరే జరగొద్దని సమాజంలో మేము కోరుకుంటున్నాము. బీసీఎస్సీ జేఏసీగా నా పేరు రాఘవేంద్ర ముదిరాజ్, నేను బీసీఎస్సీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని. నేను మొదటగా ఈ సమస్యను మేము సమస్యగా చూసి దీని లోతు ఏందనేది మేము పరిశీలించినప్పుడు మరి దీనిని పూర్తిగా చాలా నిర్దాక్షిణ్యంగా ఉంది. సమాజంలో జరగకూడని ఘటనలు ఇవి. దీన్ని జరగొద్దని మేము కోరుకుంటున్నాం. మొదటగా జరిగింది కాబట్టి ఆ జరిగిన దీనికి కారణమైన కారకులని మొదటగా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాండ్, మేము ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని 8 మందిని ముందు శిక్షించాలి, వారిని పట్టుకురావాలి. కనీసము దీని పక్షాన ఈ పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఈ వ్యవస్థ కావచ్చు, లేదంటే మన ప్రభుత్వం కావచ్చు, ఏది కూడా ఇక్కడ స్పష్టత ఇవ్వలేదు. ముగ్గురిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, అదుపులో ఉన్నారని చెప్పేసి పోలీసులు తెలపడం జరుగుతుంది కదా. ఆ విషయం చెప్తున్నారు. బాధితులతోటి మేము తీసుకుపోయి ఒక రిమాండ్ రిపోర్ట్ ఇవ్వనని చెప్పారు. బాధితులకు రిమాండ్ రిపోర్ట్ ఇయ్యారా? వాళ్ళేమో కొంతమంది బయట కనిపిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఆ గ్రామంలోనేమో మొత్తం మేనేజ్ చేసుకున్నారు. ఇదంతా కూడా కొన్ని కులాలు కలిసి ఒక అగ్రకుల వ్యవస్థ కలిసి సమాజాన్ని పూర్తిగా పక్కదారి పట్టించే క్రమంలో అనేక వీడియోలు తీయడము, అనేక విషయాలు రావడము. దీనిపైన మేము క్లారిటీగా వాళ్ళు చెప్తున్నారు ఈ విషయాన్ని. మాకు సమాజంలో ఇదంతా జరిగింది, కొట్టింది, అనేక సోషల్ మీడియా ఆధారం. ఇప్పుడు మన సుమన్ టీవీలో చాలాసార్లు అది కొట్టిన వీడియోలు వచ్చినాయి. నేను చెప్తున్నా, అంటే ఇటువంటి వాటిని పూర్తిగా పక్కదారి పట్టించే విధంగా, దానికి న్యాయం చేసే విధంగా ముందు బాధితులని, ఈ బాధ పెట్టిన సమాజం ఎవరైతే ఉన్నారో రెడ్లని తీసుకొచ్చి అక్కడ నిరూపించండి. వాళ్ళతో తీసుకొని వాళ్ళతో మేము ఇప్పుడే శిక్షలు వేయని చెప్తారు. వాళ్ళని తీసుకురండి. ఫస్ట్ పోలీస్ స్టేషన్కి రావద్దా వాళ్ళు? కనీసం పోలీస్ స్టేషన్ ఆవరణలకు ఎప్పుడు మా మీద అజమాయిషీ చేయడానికి మాత్రమే వస్తారా? ఈ కొట్టిన దాని పట్ల వాళ్ళు నిందితులుగా రావద్దా? కాబట్టి దీనిపైన మేము క్లారిటీగా అడుగుతున్నాం. ముందు నిందితులను కొట్టక ముందే వీళ్ళే కుటుంబ సభ్యులే వాళ్ళపైన దాడి చేశారని చెప్పేసి కేసు కూడా నమోదైంది, ఎఫ్ఐఆర్ నమోదైంది. దీన్ని ఎలా చూడొచ్చు? అదే అండి, ఇప్పుడు మేము ఏమంటున్నామంటే వీళ్ళు కేసు పెట్టడానికి పోయారు. కేసు పెట్టడానికి వీళ్ళు పోతే వీళ్ళపైన ఉల్టా కేసు పెట్టారు. అంటే మొదటగా ఈ కుటుంబ సభ్యులు కానీ లేడీసే మాపై దాడి చేశారని చెప్పి వాళ్ళు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంతకు దాడి చేశారు ఎందుకు? అదే ఇప్పుడు మేము ఏమంటున్నామంటే అండి, దాడి చేసే విధంగా ఏ విధంగా ఉన్నదైనా వాళ్ళ పరిస్థితి చూస్తే మనమే చెప్తాం, ఎవడన్నా చూసినోడే చెప్తాం. పరిస్థితులు ఎవడన్నా పిచ్చోళ్ళ పట్ల ఎవరు వాళ్ళు కరుడు కట్టిన రెడ్ల ఊర్లో సర్పంచ్ అనేక కోట్ల రూపాయల ఖర్చు చేసి ఊరిని సర్పంచ్గా అయినాడు. ఆయన మీద విచ్చలవిడిగా ప్రాణం లేని పేగులు లేని ఒక పేద మనిషి, ఒక రజక బిడ్డ, ఆ ఊరికి సేవ చేసిన ఒక సేవకురాలు, ఆమె పోయి నన్ను దాడి చేస్తుందా అండి? అయ్యా ఇచ్చింది 4 రూపాయలు తీసుకొని పోయే జాతులు మాది, పని చేయడమే తప్ప ఫలితం అడగలేని జాతులు మావి. దాడి చేసిన మనం ఉల్టా అక్కడ దాడి చేస్తుంటే ఉల్టా తీసుకుపోయి వీళ్ళ మీద కేసు పెట్టిన వీళ్ళు తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారండి. ఆ ఊర్లో అనేక మందిని ప్రలోభ పెడుతున్నారు. మా వాళ్ళే కావచ్చు, స్టేట్మెంట్ ఇచ్చే వాళ్ళు మా వాళ్ళే కావచ్చు, మా బీసీ సమాజం, ఎస్సీ సమాజం కావచ్చు. కానీ ఏం చేస్తాం, ప్రలోభాలకు గురవుతున్నారు. వానికి మార్చుకుంటాం, చెప్తాం, విషయం చెప్తాం. అయ్యా ఎటు పోతున్నాం, రేపు వానికి రేపు నీకు అవుతుంది, మరి దీని పక్షాన్ని ఎటుంటాం అనేది మేము సమాజం ముందు ఉంచుతామండి. ఆ విషయం ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబానికి భరోసా ఇచ్చింది, పక్క ఇల్లు కానీ ఇంకా న్యాయం చేస్తామని చెప్పేసి భరోసా ఇస్తుంది కదా. అది ఇప్పుడు పక్కా ఇల్లు కోసము ఇది కాదండి సమస్య, మా ఆత్మగౌరవం కోసం సమస్య. మమ్మల్ని కులం పేరుతో దూషించి మా స్థాయిని తగ్గించి మాకు అసలు విలువనే లేకుండా మేము ఈ భూమి మీద పుట్టినామంటే అసలు వాళ్ళేదో వాళ్ళకి సేవ చేయడానికి పుట్టినట్టుగా కాదు. అది కాదు కదండి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ. రాజ్యాంగం దీన్ని ఇంప్లిమెంటేషన్లో ఉన్నది అని నిరూపించాల్సిన పాలకవర్గ ప్రభుత్వానికి అలా బాధ్యత అది. మరి ఇటువంటి తరుణంలో మరి ఇటువంటి దాడులు కరెక్ట్ అంటారా? ఏదైనా కానీ అది ఏ వ్యవస్థలో ఉన్నా కానీ ఇప్పటికీ కుల వ్యవస్థ కొనసాగుతుంది అనుకుంటున్నారు గ్రామాల్లో? అది మీరే చెప్పాలి. కానీ ఉందా లేదన్న ఇంత పెద్ద దారుణ సంఘటన ఇప్పుడు బయటపడింది ఈ గ్రామంలో. ఇంకా చాలా ఉన్నాయనుకుంటున్నారు ఇక్కడ తెలంగాణలో. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, మొన్న కోదాడలో జరిగిన సంఘటన ఒకటి ఉన్నదండి. ఆ సమస్య పైన ఒక దళిత సామాజిక వర్గం, ఒక మాదిగ సామాజిక వర్గం బిడ్డ పైన దొంగతనం పేరుతో తానే ఆ దొంగతనం నిరూపించింది తానే. చూడండి, నా అకౌంట్లో ఇట్లా డబ్బులు పడ్డాయని చెప్పి తానే ఒక మాట పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళంతా మళ్ళీ అగ్రకులాలంతా కలిసి, ఆ కమ్మలందరూ కలిసి ఒకటై మళ్ళీ ఉల్టా అయిన మీద కేసు పెట్టి చిత్రహింసలు పెట్టి 4 రోజులు జైల్లో పెట్టి కొట్టి చంపిరు. ఆయన 4 రోజులు శవము పోస్ట్ మార్టం చేయకుండా అక్కడ ఉంటే మళ్ళీ అదే
మా డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు, మన బీసీఎస్సీ జేఏసీ చైర్మన్ గారు అక్కడికి వెళ్ళి దాన్ని మొత్తం బయటికి తీసి సమాజానికి తెలియజేసి ఇక్కడ జరిగిన తప్పు అని చెప్పి ఆ తప్పును మేము వ్యక్తి చూపిస్తున్నాం. మేము ఇదే మొదటిది ఇదే చివరిదని మేము చెప్పలేము. ఎందుకు అంటే ఇది ఎన్నో జరుగుతున్నాయి. బయటికి తీసింది ఒకటే, మేము 1, 2 బయటికి తీసినాం, కానీ ఇట్లా చాలా జరుగుతున్నాయి. సమస్యల పట్ల పాలక ప్రభుత్వాలే, వాళ్ళకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది, పోలీసు యంత్రాంగం ఉన్నది, అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎక్కడికక్కడ దీన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అది చేయకుండా దాని పక్షాన నిలబడ్డ సంఘాల పైన అనడం కరెక్ట్ కాదు. వాళ్ళపైన అనేక ఈ దుర్భరమైన వీడియోలు వదలడం కరెక్ట్ కాదు. దీన్ని మానుకోవాలని చెప్పి వీళ్ళకి మేము తెలియజేస్తాం. బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ వచ్చి కుటుంబాన్ని పరామర్శించారు. కేటీఆర్ మాటల్లో ఏం విన్నారు మీరు? పరామర్శ అనేది అన్నం ఉందని చూపించడం లాంటిదండి. అన్నం అనేది మాకు తినబెట్టినప్పుడు, ఆకలి తీరినప్పుడు, ఆత్మగౌరవంతో జీవించినప్పుడు 70 ఏళ్ళుగా వీళ్ళే పరిపాలన అండి. మా బీసీఓ ఎస్టో ఎవరు సరే ముఖ్యమంత్రులు అయింది కాదు, మంత్రులు అయ్యి స్వేచ్ఛగా జీవించిన వాళ్ళు కాదు. ఆ పార్టీలకైనా మా వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఏ స్థాయి నిర్ణయాలు ఉన్నాయో అందరూ సమాజం అంతా చూస్తూ ఉన్నారు. కాబట్టి హామీలు ఇవ్వడం కాదండి, దానిని పూర్తిగా నెరవేర్చే విధంగా వాళ్ళు ఆ కమిట్మెంట్గా ఉన్నప్పుడు, ఇగో ఈ టెంట్ కింద మా టీఆర్ఎస్, మా బీఆర్ఎస్ సంబంధించిన పాలక వర్గాలు అందరం ఓ రెడ్డో రావో మా కోసం ఎందుకు కొట్లాడొద్దండి? ఒక రెడ్డో రావో ఇక్కడ ఎందుకు కూర్చోవద్దని మా జతన వాళ్ళకి న్యాయం జరగాలని ఉంది కదండి. మరి ఈ టెంట్ కింద ఎందుకు కూర్చోవద్దు? వాళ్ళు ఒక రోజులో స్టేట్మెంట్లతో మారదు. మేము ఉండాలని కోరుకుంటున్నాం, మా మద్దతు కోరుకుంటున్నాము. మీ నుంచి పూర్తి మద్దతు మాకు ఉండాలని కోరుకుంటున్నాం. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, గత మంత్రి కావచ్చు, మీరు మద్దతు చేయడం మేము మంచిదని చెప్తాం. ప్రధానంగా కుటుంబానికి న్యాయం చేయాలంటే ఏం డిమాండ్ కోరుకుంటారు? అదే అండి, ముందు వీళ్ళకి సంబంధించిన ముందు వాళ్ళ శిక్ష అయితే ఖరారు కానీ వాళ్ళని అయితే పట్టుకొచ్చినాక మేము తర్వాత ఏంటి అనేది మేము వాళ్ళ ప్రభుత్వం ముందు అవన్నీ ఉంచుతాం. ఇప్పుడు మేము మా అధినాయకత్వం, మా స్టేట్ కమిటీ తీర్మానాలు, మిగతా కుల సంఘ నాయకత్వాలు ఉన్నాయి. మిగతా మనతో పాటు మొదటి నుంచి సహకరిస్తున్న వాళ్ళు, ఇంకా కొన్ని బీఎస్పీ ఇవన్నీ ఉన్నాయి మాతో పాటు సహకరిస్తున్న వాళ్ళు. మేము తీసుకున్నాము, మేము దీన్ని నిర్ణయం తీసుకోవచ్చు, కానీ మాతో పాటు సహకరించే వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని మేము నిర్ణయం తీసుకుంటామండి. మేము వాళ్ళకు బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఉంటుందండి. ఒక రోజుకో ఏదో తూతు మంత్రంగా చేసేది కాదు. యాక్షన్ ప్లానింగ్ అనేది ఉత్తగా ఏదో ఎక్స్పోజ్ కోసం చేసేది కాదు. స్పష్టంగా బాధితుల పక్షాన బాధితులకు న్యాయం జరిగే వరకు మేమందరం పోరాడతాం. మా బీసీఎస్సీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి అహ్మద్ పాషా గారు ఉన్నారు, ప్లస్ మా రాష్ట్ర చైర్మన్, మా బీసీఎస్సీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహారాజ్ గారు, అందరం కలిసి నిర్ణయం తీసుకొని బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలియదు. ఈ ఘటనలో దాడి చేసిన వారిని, అలాగే 2 నెలల పసికందు చనిపోవడానికి కారకులైన అందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ డిమాండ్ చేస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా.